హాయ్ అమ్మా. హాయ్ అండి. పేరు? జయశ్రీ. ఏం చేస్తుంటాను? ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఎక్కడ కాలేజ్? ఇక్కడ ఎస్ఆర్ నగర్, ఎస్ఆర్ జూనియర్ కాలేజ్. ఓకే, అంతా బాగుంది. ఓకే, మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మీరు స్టూడెంట్స్, మరి ఏమైనా ఇక్కడ ప్రాబ్లమ్స్ అంటే మీకు జాబ్స్ కావచ్చు, లేకపోతే స్కాలర్షిప్లు కావచ్చు, ఏమైనా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి ఈ గవర్నమెంట్, లేకపోతే ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసింది అనుకోవచ్చా? లేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జాబ్స్ ఇస్తా అన్నారు కానీ ఏం లేవు. ఇప్పుడు ఇది వచ్చింది కాంగ్రెస్ తోటి కూడా ఏం లేదు. బీజేపీ వస్తే కొంచెం ఉంటుంది అని అంటున్నారు అందరూ. బీజేపీ రావాలి. అండ్ మార్నింగ్ ఇప్పుడు వర్షాలు పడ్డా కూడా మార్నింగ్ కాలేజ్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఫ్రీ బస్సెస్ అంటున్నారు, ఫ్రీ బస్సెస్ వల్ల ఏం లేదు, సరిగ్గా ఉండలేదు, మొత్తం కొట్టుకుంటున్నారు, మొత్తం ఇంకా రష్ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. ఫ్రీ బస్ తీసేస్తే బాగుంటుంది. ఈ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయంటారు, వాటర్ ప్రాబ్లమ్స్ కూడా తాగడానికి కూడా ఏరియాలో వాటర్లో కూడా మొత్తం డ్రైనేజ్ వాటర్ మిక్స్ అవుతున్నాయి, చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఓకే, మరి స్కాలర్షిప్లు ఏమైనా మీకు అవి కూడా ఏమైనా అందుతున్నాయి? స్టూడెంట్స్ విషయానికి వస్తే కూడా స్కాలర్షిప్స్ ఏం అందుతలేవు. ఓకే, ఏం రావట్లేదు. ఇప్పుడు స్కాలర్షిప్స్ ఉంటే బాగుంటుంది, అప్రూవల్ చేస్తే బాగుంటుంది. మరి ఓకే, మీ ఇప్పుడు ఓటు హక్కు ఉంది కదా, మీకు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మరి బీజేపీ రావాలి. బీజేపీ ఎందుకు రావాలి? బీజేపీ అన్ని చేస్తుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటున్నాయి బీజేపీ వల్ల. కాంగ్రెస్ వచ్చింది అన్ని చేస్తున్నారు అంటున్నారు కానీ ఏం చేయట్లేదు. బీఆర్ఎస్ తోటి కూడా ఏం లేదు. మంచిదమ్మా.